Video lesson by N. Markandeya, lecturer in chemistry, MBS Government Arts and Science College, Mahbub Nagar, Department of Chemistry. So today topic is Maxwell relations. For BSc third year, 6th semester, 7th paper. So here in Maxwell relations, so the fundamental equations for thermodynamics are, see here, enthalpy H is equal to E plus PV. Next A, Helmholtz free energy function A is equal to E minus Ts, and Gibbs free energy G is equal to H minus Ts. These are the fundamental equations of thermodynamics. Okay, so on differentiating these three, we can get 1, 2, 3 equations. For differentiating of H is equal to E plus PV, so is equal to, see here, delta H dH is equal to dE plus, first take P constant and differentiate dV, so P into dV plus, next to take V constant and differentiating P, so V into dP. This is the first equation. Next second, differentiating A is equal to E minus Ts. So dA is equal to dE minus T into ds. So here first dE, first take the T constant and differentiating S. So we can T into ds minus S constant and differentiating T, S into dt. This is the second equation. On differentiating G is equal to H minus Ts, dG is equal to dH minus T, take constant, and ds minus S take constant and differentiating T. So we can get the first, second and third equations. Next, substituting dH value in the equation 3. Equation 3 also having dH. So substituting dH value in the equation 3. So therefore we can get the third equation, dG is equal to dE plus P into dV plus V into dP minus T into ds minus S into dt. So this equation we will get. Next, but dE is equal to Q minus W. So from first law of thermodynamics, dE is equal to Q minus W. Here W is equal to P into dV. So because the work, so therefore Q is equal to T into ds. From entropy change equation, P into dV. ఇట్లా మనకి సో జనరల్గా థర్మోడైనమిక్స్ ఈక్వేషన్స్ H ఈజ్ ఈక్వల్ టు E ప్లస్ PV, A ఈజ్ ఈక్వల్ టు E మైనస్ TS అండ్ G ఈజ్ ఈక్వల్ టు H మైనస్ TS. ఫస్ట్ వీటిని మనం డిఫరెన్షియేటింగ్ చేయాలి. డిఫరెన్షియేటింగ్ చేస్తే dH ఈజ్ ఈక్వల్ టు dE ప్లస్ P ఇంటూ dV ప్లస్ V ఇంటూ dP. నెక్స్ట్ సెకండ్ ఏని డిఫరెన్షియేటింగ్ చేస్తే dE మైనస్ T ఇంటూ ds మైనస్ S ఇంటూ dt. dGని డిఫరెన్షియేటింగ్ చేస్తే dH మైనస్ T ఇంటూ ds మైనస్ S ఇంటూ dtలు వస్తుంది. సో ఇక్కడ మనము dH వాల్యూని థర్డ్ ఈక్వేషన్లో dH వాల్యూ ఉంది చూడండి. ఈ థర్డ్ ఈక్వేషన్లో ఉన్న dH వాల్యూ దగ్గర, సో dH వాల్యూ ఫస్ట్ ఈక్వేషన్ని మనం సబ్స్టిట్యూట్ చేస్తే
సమీకరణం ఈ విధంగా కన్వర్ట్ అవుతుంది. డీజీ ఈజ్ ఈక్వల్ టు డిఈ ప్లస్ పి ఇంటూ డివి ప్లస్ వి ఇంటూ డిపి మైనస్ టీ ఇంటూ డిఎస్ మైనస్ ఎస్ ఇంటూ డిటీగా కన్వర్ట్ అవుతుంది. సో ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ప్రకారము డిఈ ఈజ్ ఈక్వల్ టు క్యూ మైనస్ డబ్ల్యూ మనకు తెలుసు. ఇక్కడి క్యూ మైనస్ పి ఇంటూ డివి, డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు పి ఇంటూ డివి అని కూడా తెలుసు. ఎందుకంటే ఏదైనా ఒక వాయువు స్థిరపీడనానికి వ్యతిరేకంగా వ్యాకోచం చెందినప్పుడు జరిగినటువంటి పనికి సమీకరణం ఏంటంటే పి ఇంటూ డివి. సో ఎంట్రోపీ చేంజ్ ప్రకారము క్యూ ఈజ్ ఈక్వల్ టు ఏంటిది మనకు టీ ఇంటూ డిఎస్ తెలుసు. కాబట్టి సో టీ ఇంటూ డిఎస్ మైనస్ పి ఇంటూ డివి, డిఈ ఈజ్ ఈక్వల్ టు ఈ మూడు తెలుసు మనకి. సో ఈ డిఈ విలువలను తీసుకుపోయి మళ్ళీ మనం ఏం చేయాలి, డీజీ సమీకరణంలో ప్రతిక్షేపించాలి. ప్రతిక్షేపిస్తే చూడండి, డిఈ దగ్గర ఏం రాయాలి, టీ ఇంటూ డిఎస్ మైనస్ పి ఇంటూ డివి ప్లస్ రిమైనింగ్ అంతా ఉంటుంది ప్లస్ పి ఇంటూ డివి ప్లస్ వి ఇంటూ డిపి సో ఇవన్నీ మనకి ఉండడం జరుగుతుంది. వీటిని క్యాన్సిల్ చేస్తే మనకు టీ ఇంటూ డిఎస్ ప్లస్ పి ఇంటూ డివి మిగులుతుంది. డిహెచ్ సమీకరణంలో సబ్స్టిట్యూట్ చేయాలి. దీన్ని డిఈ విలువని తీసుకుపోయి డిహెచ్ సమీకరణంలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు డిహెచ్ ఈజ్ ఈక్వల్ టు ఏం మిగులుతుంది, టీ ఇంటూ డిఎస్ ప్లస్ పి ఇంటూ డివి మిగులుతుంది. సో మళ్ళీ డిఏ నుండి డిఏ సమీకరణంలో కూడా ప్రతిక్షేపిస్తే ఏమవుతుంది, టీడిఎస్ మైనస్ పీడివి మైనస్ టీ ఇంటూ డిఎస్ మైనస్ ఎస్ ఇంటూ డి. ఈ డిఈ విలువలని ప్రథమ నియమము నుంచి, ఉష్ణగతిక శాస్త్ర ప్రథమ నియమం నుంచి వచ్చినటువంటి డిఈ విలువని డిహెచ్ సమీకరణంలో డిఏ సమీకరణంలో ప్రతిక్షేపిస్తే మనకు ఈ రిలేషన్స్ వస్తాయి. ఏంటివి, డిహెచ్ ఈజ్ ఈక్వల్ టు టీ ఇంటూ డిఎస్ ప్లస్ పి ఇంటూ డివి రిలేషను, అదేవిధంగా డిఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ పి ఇంటూ డివి మైనస్ ఎస్ ఇంటూ డిటి రిలేషన్స్ వస్తాయి. సో వీటన్నిటిని తీసుకుపోయి మనము ఈ మెయిన్ సమీకరణంలో సబ్స్టిట్యూట్ చేయాలి, డీజీ సమీకరణంలో. సో సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ చూడండి, డిఈ అంటే తెలుసు మనకు, టీ ఇంటూ డిఎస్ మైనస్ పి ఇంటూ డివి ప్లస్ పి ఇంటూ డివి ప్లస్ వి ఇంటూ డిపి సమీకరణంలో సబ్స్టిట్యూట్ చేస్తే ప్లస్ టీ ఇంటూ డిఎస్ మైనస్ టీ ఇంటూ డిఎస్ రెండు క్యాన్సిల్ అవుతాయి, మైనస్ పి ఇంటూ డివి ప్లస్ పి ఇంటూ డివి ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి. సో ఫైనల్గా మనకి ఏం మిగులుతుంది, వి ఇంటూ డిపి మైనస్ ఎస్ ఇంటూ డిటి మిగులుతుంది. ఏం మిగులుతుంది, వి ఇంటూ డిపి మైనస్ ఎస్ ఇంటూ డిటి మిగులుతుంది డీజీ విలువలు. ఓకే, నెక్స్ట్ డీజీ ఈజ్ ఈక్వల్ టు ఏం మిగిలింది, వి ఇంటూ డిపి మైనస్ ఎస్ ఇంటూ డిటి. ఫ్రమ్ డిఈ దగ్గర ఏమొచ్చింది మనకి, టీ ఇంటూ డిఎస్ మైనస్ పి ఇంటూ డివి వచ్చిందిగా. సో ఇక్కడ ఎట్ కాన్స్టాంట్ వాల్యూమ్ డిఈ బై డిఎస్ రాసినాం అనుకోండి. ఎట్ కాన్స్టాంట్ వాల్యూమ్ అంటే ఏముంటుంది మనకి, డివి పి ఇంటూ డివి అనేది జీరో అవుతుంది ఎట్ కాన్స్టాంట్ వాల్యూమ్ దగ్గర. సో చేంజ్ ఆఫ్ వాల్యూమ్ డివి ఈజ్ ఈక్వల్ టు జీరో, దేర్ ఫర్ పి ఇంటూ డివి ఈజ్ ఈక్వల్ టు జీరో. సో దెన్ రిమైనింగ్ డిఈ ఈజ్ ఈక్వల్ టు టీ ఇంటూ డిఎస్ మిగులుతుంది ఎట్ కాన్స్టాంట్ వాల్యూ. సో దాన్ని మనము డోఈ బై డోఎస్ అట్ ది కాన్స్టాంట్ వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు టీకి సమానం అవుతుంది, టీకి సమానం అవుతుంది. ఇది ఫస్ట్ ఈక్వేషన్. నెక్స్ట్ టు కాన్స్టాంట్ ఎంట్రోపీ, ఇట్ కాన్స్టాంట్ ఎంట్రోపీ ఎస్, ఇట్ కాన్స్టాంట్ ఎంట్రోపీ చేంజ్ ఇన్ ఎంట్రోపీ డిఎస్ ఈజ్ ఈక్వల్ టు జీరో అవుతుంది. సో దెన్ ఏం మిగులుతుంది మనకి, డిఈ ఈజ్ ఈక్వల్ టు మైనస్ పి ఇంటూ డివి మిగులుతుంది. సో డిఈ పివి డివి సైడ్ పోతే ఏమవుతుంది అంటే డోఈ బై డోవి ఎట్ కాన్స్టాంట్ ఎంట్రోపీ ఈజ్ ఈక్వల్ టు మైనస్ పికి సమానం అవుతుంది, మైనస్ పికి సమానం అవుతుంది. అది సెకండ్ ఈక్వేషన్. సో అట్నే ఫ్రమ్ డిహెచ్ చేంజ్ ఇన్ ఎంథాల్పీ నుంచి కూడా. సో డిహెచ్ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది, టీ ఇంటూ డిఎస్ ప్లస్ వి ఇంటూ డిపి ఎట్ కాన్స్టాంట్ ప్రెషర్ డిపి అనేది జీరో అవుతుంది. అంటే టోటల్గా వి ఇంటూ డిపి ఈజ్ ఈక్వల్ టు జీరో అవుతుంది.
సో అప్పుడు డిఎస్ అనేది లెఫ్ట్ సైడ్ పోతే ఏమవుతుంది, డో హెచ్ బై డో ఎస్ అట్ కాన్స్టాంట్ ప్రెషర్ ఈజ్ ఈక్వల్ టు టీ అవుతుంది. అది సమీకరణం 1. ఓకే. సో నెక్స్ట్ అట్ కాన్స్టాంట్ ఎంట్రోపీ ఎస్ అనేది ఏమవుతుంది, డిఎస్ అనేది 0 అవుతుంది. కాబట్టి ఇక డో హెచ్ బై డో పి అట్ కాన్స్టాంట్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు వికి సమానం అవుతుంది. ఇది ఈక్వేషన్ 4 అనుకోండి. ఓకే. నెక్స్ట్ డిఏ నుంచి డిఏ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది మనకి, మైనస్ పి ఇంటూ డివి మైనస్ ఎస్ ఇంటూ డిటి. సో ఇక్కడ మనము ఎట్ కాన్స్టాంట్ టెంపరేచర్ తీసుకుందాము. ఎట్ కాన్స్టాంట్ టెంపరేచర్ తీసుకుంటే డిటి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 0 అవుతుంది. ఎట్ కాన్స్టాంట్ టెంపరేచర్ చేంజ్ ఆఫ్ టెంపరేచర్ డిటి ఈజ్ ఈక్వల్ టు 0. సో ఎస్ ఇంటూ డిటి ఆల్సో 0. సో రిమైనింగ్ డిఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ పి ఇంటూ డివి మిగులుతుంది. సో డివి మనము లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే డో ఏ బై డో వి ఎట్ కాన్స్టాంట్ టెంపరేచర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ పి వస్తుంది. అది ఈక్వేషన్ నెంబర్ 5. ఓకే. నెక్స్ట్ ఎటు కాన్స్టాంట్ వాల్యూమ్ చేంజ్ ఆఫ్ వాల్యూమ్ డివి ఈజ్ ఈక్వల్ టు 0. సో పి ఇంటూ డివి ఆల్సో 0. దెన్ డిఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎస్ ఇంటూ డిటి. సో డివి మూవ్ లెఫ్ట్ సైడ్. సో డో ఏ బై డో టీ ఎట్ కాన్స్టాంట్ వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎస్. ఓకే. దిస్ ఈజ్ ది ఈక్వేషన్ 6 ఫ్రమ్ డీజీ. సో డీజీ ఈజ్ ఈక్వల్ టు వి ఇంటూ డిపి మైనస్ ఎస్ ఇంటూ డిటి. దిస్ ఈజ్ ఆల్సో టేక్ ఎట్ కాన్స్టాంట్ టెంపరేచర్. డిటి ఈజ్ ఈక్వల్ టు 0, ఎస్ ఇంటూ డిటి ఈజ్ ఈక్వల్ టు 0. దట్ డీజీ ఈజ్ ఈక్వల్ టు వి ఇంటూ డిపి. So then dp move at left side, dou g by dou p at constant temperature is equal to v. This is the second equation. So to third equation, at constant pressure dp is equal to 0. So v into dp also 0. Then dg is equal to minus s into dt. dg is equal to minus s into dt. So therefore dt will move at left side, dou g by dou t at constant pressure is equal to minus s. Okay, dou g by dou t at constant pressure is equal to minus s. So these are the Maxwell relations. ఇక్కడ చూడండి, మనకు టీటీలు అంటే ఫస్ట్ ఈక్వేషన్ అండ్ థర్డ్ ఈక్వేషన్. సో బోత్ ఆర్ రైట్ సైడ్ టీ ఉంది, కాబట్టికే సో లెఫ్ట్ సైడ్ మనం సమానం చేయొచ్చు. దట్ మీన్స్ డో ఈ బై డో ఎస్ అట్ కాన్స్టాంట్ వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు డో హెచ్ బై డో ఎస్ అట్ కాన్స్టాంట్ ప్రెషర్. అదొకటి ఉంటుంది. నెక్స్ట్ మైనస్ పి సెకండ్ అండ్ ఫిఫ్త్ రైట్ సైడ్ మైనస్ పి ఉంది, కాబట్టికే లెఫ్ట్ సైడ్ ఇటు మనము ఈక్వల్ చేస్తే ఏమొస్తుంది, డో ఈ బై డో వి అట్ కాన్స్టాంట్ ఎంట్రోపీ అండ్ డో ఏ బై డో వి అట్ కాన్స్టాంట్ టెంపరేచర్. ది both are mutual equal. నెక్స్ట్ థర్డ్ ఈక్వేషన్ అండ్ ఫస్ట్ అయిపోయింది కదా. సో ఫోర్త్ ఈక్వేషన్ అండ్ సెవెంత్ ఈక్వేషన్ ఆల్సో రైట్ సైడ్ v is there. So left side parameters are equal, both are equal. So dou h by dou p at constant entropy and dou g by dou p at constant temperature, both are at equal. Next equation 6 and equation 8. Equation 6 and equation 8, right side minus s is there. So
So left side parameters are mutually equal. So dou A by dou T at constant volume is equal to dou G by dou T at constant pressure. So these are the relations. See here, from the above equations, dou E by dou S at constant volume is equal to T is equal to dou H by dou S at constant pressure. Next, dou E by dou V at constant entropy is equal to minus P is equal to dou A by dou V at constant temperature. Next, dou H by dou P at constant entropy is equal to V, that is equal to dou G by dou P at constant temperature. Next, dou A by dou T at constant volume is equal to minus S is equal to dou G by dou T at constant pressure. Okay, so these are the relations. These relations are known as a Maxwell relations. Maxwell relations. So next, see here, variation of G with P comma V and T. Variation of G, Gibbs free energy with pressure, volume and temperature. See here, first variation of G with pressure at constant temperature, See here, the process at constant temperature is isothermal. The process at constant temperature is isothermal process, but dG is equal to V into dP minus S into dt. Okay, dG విలువ మనకు తెలుసు, dG is equal to ఏమొచ్చింది, V into dP minus S into dt వచ్చింది. దీన్ని మనం at కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గర dt అనేది ఏమవుతుంది, జీరో అవుతుంది. dt అనేది జీరో అవుతుంది. సో దేర్ ఫోర్ ఏం మిగులుతుంది మనకి, dG ఈజ్ ఈక్వల్ టు V ఇంటూ dP మిగులుతుంది. సో dPని మనం లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే ఏమవుతుంది, dou G by dou P, dG by dP ఎట్ కాన్స్టాంట్ టెంపరేచర్ ఈజ్ ఈక్వల్ టు V వస్తుంది. ఓకే, సో సిన్స్ V ఈజ్ ఆల్వేస్ పాజిటివ్, since V is always positive, dG by dP at constant temperature is always positive. So V అనేది పాజిటివ్ అయితే dG by dP at constant temperature is always positive. In case of pressure increases, in isothermal process, see here, so integration of G1 G2 del G is equal to integration of P1 P2. So pressure increase from P1 to P2 in isothermal process, then this reaction is integrating with respect to so P1 P2. So therefore G1 G2 dG is equal to P1P integration of P1 P2 V into dP. So here integration of 1 into dG is equal to G, G1 G2 is equal to, so here PV is equal to nRT for n moles gas equation. From that V is equal to nRT by P. So integration of P1 P2 nRT by P dP. So this left side G2 minus G1 is equal to nRT integration of P1 P2 1 by P into dP, therefore nRT, so integration of 1 by P dP is equal to lnP. So in variations P1 P2 parameters, so nRT log P2 by lnP2 minus lnP1. So this will convert as a, so nRT ln
P2 by P1. That means log A minus log B is equal to log A by B according to that equation. So we can write we can write this nRT ln P2 by P1. So therefore G2 minus G1 is equal to del G. Del G is equal to, final equation is nRT ln P2 by P1. So here only variables are pressure and temperature. Variables are pressure and temperature. So variation of G with pressure and temperature equation is delta G is equal to nRT ln P2 by P1. Okay, next this is variation of G with volume at a constant temperature. See here same, dG is equal to V into dP minus S into dt. This is the Gibbs free energy, change of Gibbs free energy equation. See here at a constant temperature, change of temperature dt is equal to 0. So it is the isothermal process. So in above equation, S into dt becomes a 0. So remaining dG is equal to V into dP. So here also pressure increases from P1 to P2. So the above dP means pressure changes from P1 to P2. So therefore integration of G1 G2 dG is equal to integration of P1 P2 V into dP. Integration of 1 into dG is equal to G. So G1 G2 is equal to integration of P1 P2 from the ideal gas equation. So nRT by V is equal to nRT by P. V is equal to nRT by P. So into dP. So N is equal to number of moles constant, R is equal to gas constant, T is equal to also constant at isothermal process or at constant temperature. So integration of P1 P2 1 by P into dP. Okay. So next integration of 1 by x dx is equal to ln x. So according to that mathematical equation, so G2 minus G1 is equal to del G is equal to nRT. So integration of P1 P2 1 by P into dP will get ln P. So in the parameters P1 P2, next nRT is equal to ln P2 minus ln P1. So we can substitute these first P2, so minus and again P1. So that log A minus log B is equal to log A by B according to that equation. dG is equal to nRT ln P2 by P1. So for isothermal process, P2 by P1 is equal to V1 by V2. So isothermal process obeys the Boyle's law. So according to Boyle's law, pressure is inversely proportional to volume. That means P inversely proportional to 1 by V, or PV is equal to constant. From that, P1 V1 is equal to P2 V2. So P2 by P1 is equal to V1 by V2. So from above equation, so in the place of P2 by P1, we can substitute V1 by V2 for isothermal process. So we get, therefore delta G is equal to nRT ln V2 by V1. So this is the
చేంజ్ ఆఫ్ గిబ్స్ ఫ్రీ ఎనర్జీ సో విత్ వాల్యూమ్ అండ్ కాన్స్టాంట్ టెంపరేచర్ therefore delta G is equal to nRT ln V1 by V2. So okay, next this is the variation of delta G with pressure P at constant temperature. So equation is delta G is equal to nRT ln P2 by P1. Here delta G is equal to change of Gibbs free energy. So nRT, N means number of moles participated in the expansion, R is equal to gas constant, T is equal to temperature, P1 is equal to initial pressure, P2 is equal to final pressure. So this is the Maxwell relations. So in the Maxwell relations, see again. So first మనం take the thermodynamic equations. థర్మోడైనమిక్స్ ఈక్వేషన్స్ అంటే హెచ్ అంటే ఎంథాల్ఫీ అనేది సమీకరణం. ఎంథాల్ఫీ ఈజ్ ఈక్వల్ టు ఏంటిది ఈ ప్లస్ పీవీ. ఇక్కడ ఈ అంటే ఇంటర్నల్ ఎనర్జీ, పి అంటే ప్రెషర్, వి అంటే వాల్యూ. నెక్స్ట్ ఏ హెల్మోల్ట్జ్ ఫ్రీ ఎనర్జీ ఫంక్షన్. సో ఏ ఈజ్ ఈక్వల్ టు ఏం తీసుకుంటాం ఈ మైనస్ టిఎస్. ఈ అంటే ఇంటర్నల్ ఎనర్జీ, టీ అంటే టెంపరేచర్, ఎస్ అంటే ఎంట్రోపీ. జీ అంటే గిబ్స్ ఫ్రీ ఎనర్జీ ఫంక్షన్, జీ ఈజ్ ఈక్వల్ టు హెచ్ మైనస్ టిఎస్. సో వీటిని తీసుకొని ఏం చేయాలంటే ఈ మూడింటిని మనము డిఫరెన్షియేట్ చేయాలి. డిఫరెన్షియేట్ చేస్తే మనకి 3 సమీకరణాలు రావడం జరుగుతుంది. సో ఇందులో ఒకదానికి సంబంధం ఉంటుంది. ఫస్ట్ సమీకరణాన్ని తీసుకొచ్చి థర్డ్ సమీకరణంలో సబ్స్టిట్యూట్ చేసినాం అనుకోండి. సో బికాజ్ కారణం ఏంటంటే థర్డ్ సమీకరణంలో డిహెచ్ ఉంది కాబట్టి ఫస్ట్ సమీకరణాన్ని తీసుకొచ్చి థర్డ్ సమీకరణంలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఈ వాల్యూ అనేది రావడం జరుగుతుంది, ఈ వాల్యూ వస్తుంది. సో తర్వాత ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ నుంచి డిఈ ఈజ్ ఈక్వల్ టు క్యూ మైనస్ డబ్ల్యూ వస్తుంది. అక్కడి నుంచి టీడీఎస్ మైనస్ పి ఇంటూ డివి వస్తుంది. సో దీన్ని తీసుకుపోయి ఎక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి, డిహెచ్ సమీకరణంలో సబ్స్టిట్యూట్ చేయాలి. అదేవిధంగా దీన్ని తీసుకుపోయి డిఏ సమీకరణంలో కూడా డిఈ ఉంది, డిఏ సమీకరణంలో కూడా సబ్స్టిట్యూట్ చేయాలి. చేస్తే మనకి రిలేషన్స్ అనేవి రావడం జరుగుతుంది. తర్వాత ఫైనల్గా డిఈలో కూడా సబ్స్టిట్యూట్ చేయాలి. డీజీలో కూడా డిఈ విలువని సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 3 రిలేషన్స్ అనేవి రావడం జరుగుతాయి. సో అవి ఏంటంటే చూడండి, డిజీ ఈజ్ ఈక్వల్ టు వి ఇంటూ డిపి మైనస్ ఎస్ ఇంటూ డిటి, డిఈ ఈజ్ ఈక్వల్ టు టీ ఇంటూ డిఎస్ మైనస్ పి ఇంటూ డివి, డిహెచ్ ఈజ్ ఈక్వల్ టు టీ ఇంటూ డిఎస్ ప్లస్ వి ఇంటూ డిపి, డిఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ పి ఇంటూ డివి మైనస్ ఎస్ ఇంటూ డిటి. సో అదేవిధంగా డీజీ ఈజ్ ఈక్వల్ టు వి ఇంటూ డిపి మైనస్ ఎస్ ఇంటూ డిటి అనేటటువంటి రిలేషన్స్ వస్తాయి. సో వీటిని మనము డిఫరెంట్ కాన్స్టాంట్ వాల్యూస్ దగ్గర తీసుకుంటే మనకు డిఫరెంట్ రిలేషన్స్ అనేవి రావడం జరుగుతుంది. సో ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్, 8 రిలేషన్స్. సో అంటే ఈ విలువలు కాన్స్టాంట్ వాల్యూమ్ దగ్గర, కాన్స్టాంట్ ఎంట్రోపీ దగ్గర, కాన్స్టాంట్ ప్రెషర్ దగ్గర, కాన్స్టాంట్ టెంపరేచర్ దగ్గర ఇట్లా తీసుకుంటూ పోతే మనకు సో డిఫరెంట్ రిలేషన్స్ అనేవి రావడం జరుగుతుంది. సో ఈ రిలేషన్స్ని మనము ఈ విధంగా ఉంటాయి. డిఈ బై డో ఎస్ ఎట్ కాన్స్టాంట్ వాల్యూమ్ అనేది డో హెచ్ బై డో ఎస్ ఎట్ కాన్స్టాంట్ ప్రెషర్కి సమానంగా ఉంటుంది. సో దెన్ డో ఈ బై డో వి ఎట్ కాన్స్టాంట్ ఎంట్రోపీ అనేది డో ఏ బై డో వి ఎట్ కాన్స్టాంట్ టెంపరేచర్కి సమానంగా ఉంటుంది. అదేవిధంగా డో హెచ్ బై డో పి ఎట్ కాన్స్టాంట్ ఎంట్రోపీ అనేది డో జీ బై డో పి ఎట్ కాన్స్టాంట్ టెంపరేచర్కి సమానంగా ఉంటుంది. అదేవిధంగా డో ఏ బై డో టీ ఎట్ కాన్స్టాంట్ వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు డో జీ బై డో టీ ఎట్ కాన్స్టాంట్ ప్రెషర్కి సమానంగా ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ జీ అంటే తెలుసు మనకి గిబ్స్ ఫ్రీ ఎనర్జీ, ఏ అంటే హెల్మోల్ట్జ్ ఫ్రీ ఎనర్జీ ఫంక్షన్, హెచ్ అంటే ఎంథాల్ఫీ, ఈ అంటే ఇంటర్నల్ శక్తి. సో ఇవన్నీ మనకు తెలిసినటువంటి పారామీటర్స్. ఓకే.
These are the Maxwell relations. These are the variation of G with pressure at a constant temperature. This is variation of G with volume at a constant temperature. In that equation only volume and temperature is there. In this equation only pressure and temperature is there. Okay, thank you.